అసలు క్రిస్మస్ ఎందుకు? దేవుడు ఎందుకు ఈ లోకానికి రావాలి? ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యేసయ్య ఈ లోకానికి వచ్చింది ఒక మతాన్ని ప్రారంభించడానికి కాదు, తనకు దూరమైపోతున్న ప్రజల్ని చేరుకోవాలని ఆయన వచ్చారు. సర్వ మానవాల్ని తమ పాపముల నుండి రక్షించడానికి రక్షకుడిగా ఆయన వచ్చారు. అంతేకాదు, చీకట్లో ఉన్న ప్రజలకి వెలుగివ్వడానికి, ఎందరైతే తనను స్వీకరిస్తారో వారిని అందరినీ తన పిల్లలుగా చేసుకోవడానికి ఆయన వచ్చారు. మన పాపముల నిమిత్తము మనము పొందాల్సిన శిక్షను ఆయన పొందడానికి ఈ లోకానికి వచ్చారు. చెరలో ఉన్న వారిని విడిపించడానికి ఆయన వచ్చారు. ఆయన భూమి మీద సంపూర్ణముగా మనిషిగాను దేవునిగాను జీవించారు. మనిషిని మనిషిగా ప్రేమించారు. కుంటివారిని బాగు చేశారు. అందరూ అసహించుకుని కుష్టివారిని ముట్టుకుని వారిని స్వస్థపరిచారు. పుట్టుగుడ్డి వారికి చూపును దయచేశారు. చనిపోయిన వారిని తిరిగి లేపారు. ఈ లోకంలో పాపము లేని వ్యక్తిగా జీవించి మన పాపములన్నిటినీ కొట్టివేయడానికి సిలువలో మరణించి సజీవుడిగా తిరిగి లేచారు. ఇందుకోసం ఆయన ఈ లోకానికి వచ్చారు. ఇదే క్రిస్మస్కి కారణం. నీకోసమే ఆయన వచ్చారు. నీ హృదయంలోనికి ఆయన ఆహ్వానిస్తావా? దీనుడై నిన్ను పిలచుచుండే, దీనుడై నిన్ను పిలచుచుండే, వేదనరుని రూపము ధరించి యేసు రాజుని చెంత నిలచే.